మా డాడీ ఒక మాట అన్నారబ్బా, గ్యారంటీగా ఫ్యూచర్లో మీ ఇంటి ముందు ఒక బెంచ్ కార్ అవుతుంది. ఆ కార్ నుంచి ఒక అతను దిగి మీరు పెట్టే కొటేషన్స్ అన్నీ డైలీ విని ఫాలో అయ్యి ఇలా ఉన్నా అండి అని. కానీ నువ్వు మాత్రం ఇప్పుడు ఎలా ఉన్నావో అప్పుడు కూడా అలానే ఉంటావన్నారు. ఎందుకన్నారో అర్థమైతే కమెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు. మనకు ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది ఈ జీవితం. ప్రజలకు చదువు, వైద్యం ఉచితంగా అందిస్తే చాలు, మరేమీ అక్కర్లేదు. దేశంలో ఈ రెండింటినీ కొనలేక ఎక్కువ మంది పేదవారిగా మిగులుతున్నారు. దైవం, పురాణాలు, రాజ్యాంగం, చరిత్రలు అన్నీ స్త్రీని అగ్రస్థానంలో ఉంచితే మనుషులు మాత్రం మర్యాద కూడా ఇవ్వడం లేదు. దూరం చాలా చిన్న పదం, కానీ దాని భారం మోసే వాళ్ళకే తెలుస్తుంది. అడిగిన వాడికి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అవమానించేలా చూడకు. రేపు అనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకీ తెలీదు. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోవడం కంటే అర్థం చేసుకుంటే ఎంతో మంచిది. ప్రతిసారి సర్దుకుపోతుంటే గొడవలు వస్తూనే ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే గొడవలే రావు. ఫోన్లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలిసిన మా అమ్మకి చెప్పకుండానే నా మనసులో బాధని మాటలు విని ఎలా చెప్తుందో ఇంకా తెలియదు నాకు. జీవితంలో కష్టాన్ని ఎదిరించి బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలుస్తావని అర్థం. జీవితంలో ఓడిపో, ఏదైనా గొప్ప ఆశయం కోసం, కానీ ఓడిపోకు ఆడదాని స్పర్శ కోసం. కష్టార్జితంతో ధనవంతులు కాకుండా దొంగతనాలు లేదా వారసత్వం ద్వారా సంక్రమించిన ఆస్తుల వల్ల ధనవంతులు అవ్వడం కన్నా బిచ్చగాడిగా ఉండడమే మిన్న. రామలక్ష్మణులకి రక్షణగా నిలబడ్డ హనుమంతునికే రాక్షసుల పోరు తప్పలేదు. లోకం వేసే రాళ్ళని వంతెనగా మార్చుకోవాలి, కానీ మనల్ని మనం వంచుకోకూడదు. డబ్బు నాకు అవసరం, కానీ ఎవరిని మోసం చెయ్యకుండా సంపాదిస్తాను. డబ్బు నాకు అవసరమే, కానీ ఒకరిని మోసం చేసి సంపాదించే డబ్బులు నాకు అవసరం లేదు. కన్నీళ్లతో యుద్ధం చేసి గెలిచే నీ గెలుపు ఎలా ఉండాలో తెలుసా మిత్రమా? నిన్ను కిందకి లాగాలి అనుకున్నవాడే నిన్ను చూసి దాక్కునేలా ఉండాలి. ముళ్ళు ఉంటాయని చేపని తినకుండా ఉంటామా? చూసి నిదానంగా జాగ్రత్తగా తింటాము కదా. అలాగే జీవితంలో సమస్యలు వచ్చినా సర్దుకుని ఎదుర్కొని జీవించాలి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండ మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు. మన శక్తి కన్నా మన సహనం ఎక్కువ ఫలితాలను సాధిస్తుంది. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. అప్పుల పాలు ఎలా అవుతామంటే మనకు ఏం అవసరం ఉన్నాయో, ఎంత మేరకు అవసరం ఉన్నాయో మనకు తెలియకపోవడం వల్లనే. విర్రవేగేవాడిని విర్రవేగనివ్వు, హేళన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే గాని కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇంట్లో పాప పుడితే మా అమ్మ మళ్ళీ పుట్టింది అంటారు. బాబు పుడితే మా నాన్న మళ్ళీ పుట్టాడు అంటారు. అంటే మన అమ్మ నాన్నని మళ్ళీ ఇవ్వగలిగేది ఒక్క భార్య మాత్రమే. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం.
అనుకున్నంత అందంగా కోరుకున్న విధంగా ఇక్కడ ఎవరి జీవితాలు లేవు. చుట్టాలు ఆపదలో ఆదుకోవడం చేత కాదు, కానీ అడ్డమైన సొల్లు మాత్రం బాగా చెప్తారు. నమ్మకం తగ్గిపోతున్నా లేని ధైర్యం కూడగట్టుకుని ఒంటరిగా ప్రయత్నాన్ని సాగిస్తున్నా అలుపెరగని బాటసారిని నేను. నాతో ఎవరు ఎలా ఉంటే వారితో నేను అలాగే ఉంటాను. ఎదుటివారు నాకు ఇచ్చే విలువను బట్టే నేను వారికి ఇచ్చే విలువ ఇస్తాను. కొందరు దాన్ని పొగరు అనుకోవచ్చు, కానీ నేను మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. చదువు అనేది ఏం నేర్పుతుందో తెలియదు, కానీ జీవితం అనేది చాలా గుణపాఠాలను నేర్పుతుంది. ఎవరిని ఎక్కువ నమ్మకు. ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద చల్లుతాయి. నువ్వు దేవుణ్ణి నమ్మితే సరిపోదు, దేవుడు కూడా నిన్ను నమ్మితేనే నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. రోజు రోజుకి అలసిపోతున్న జీవితాలయ్యామావి. ప్రస్తుతం ఎలాగో బాగోలేదు, భవిష్యత్తులో అయినా బాగుండేలా చూడు శివయ్య. పేదవాడు న్యాయాన్ని నమ్ముకుంటే ధనవంతుడు న్యాయాన్ని కొంటున్నాడు. కన్నీళ్ళైనా చెమట చుక్కలైనా చిందించు, కానీ ఒకటి మోచేతి నీళ్లు తాగాలని ఎప్పుడూ అర్పించకు. గొప్పగా బ్రతకాలంటే బాధ్యత అయినా ఉండాలి, లేదంటే రేపటి గురించి భయమైనా ఉండాలి. వాచ్ షాప్లో ఉంటే కాస్ట్ ఎంత అని అడుగుతారు, చేతికి ఉంటే టైం ఎంత అని అడుగుతారు. గుర్తింపు రావడానికి కొంచెం టైం పడుతుంది. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతోంది. ఒకడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒకడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరిగా అవుతున్నాడు. ఆడదాన్ని మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక్క మెట్టు దిగి బ్రతిమలాడితే నీ పైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. కష్టసుఖాలు అనేవి వచ్చిపోయే సీజన్స్ వంటివి. నీకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి. ఉండాల్సిన్ని రోజులు ఉంటాయి, పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. నిన్ను అర్థం చేసుకునే వారికి నీ రూపంతో పనిలేదు. నిన్ను బాధ పెట్టేవారికి నీ మనసుతో పనిలేదు. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. సహనంతో భరిస్తున్నారు కదా అని చులకన చేసి మాట్లాడడం తప్పు. నీవారైనా పరాయివారైనా ఎవరిని చులకనగా చూడకు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలే, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే నొప్పి విలువ తెలుస్తుంది. జ్ఞాని ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతాడు, కానీ అజ్ఞాని మాత్రం మాట్లాడే ప్రతిసారి అన్నీ చెప్పాలి అనుకుంటాడు. ఉన్న రోగానికి వెయ్యాల్సినంత మందు మాత్రమే వెయ్యాలి. ఉన్న జీవితానికి ఉండాల్సినంత ఖర్చు మాత్రమే ఉండాలి. అంతేకాని అవకాశం ఉంది కదా అని మితిమీరిన ఖర్చు చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందుకే అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. మీరు చేసే పని ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడండి. ఎందుకంటే నేటి కష్టమే రేపటి ఆనందానికి పునాది అవుతుంది. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే మన విజయానికి మార్గం.
ఎవరు నీలోని ప్రతిభని గుర్తించకపోయినా నిన్ను నువ్వు నమ్మితే చాలు, నీ విజయాన్ని చూసి ప్రపంచమే నిన్ను గుర్తిస్తుంది. మనీ ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణాన్ని తగ్గించుకోండి. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసే గుణాన్ని అలవర్చుకోండి. బ్రతుకు మీద బాధ్యత లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. మిమ్మల్ని సాన పెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతుంది ఈ జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతారు, తప్పుకుంటే రాయిలానే మిగులుతారు. మనకు మొయ్యలేనంత సంపద ఉన్నప్పటికీ మనల్ని మొయ్యడానికి ఓ నలుగురు లేకపోతే జీవితం అంతా శూన్యం. ఓడిపోతే గెలవడం నేర్చుకోండి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోండి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాళ్ళకంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాళ్ళే గొప్ప. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీకు ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీకు ఎలా గెలవాలో. ఒకళ్ళతో మరొకరిని పోల్చడం తప్పు. ఎందుకంటే సింహం ఎప్పటికీ కుక్కల విశ్వాసం చూపలేదు, కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్ళే. బలం ఉపయోగించి ఇతరుల మీద గెలవడం తేలిక, కానీ గుణం ఉపయోగించి ఇతరుల మనసు గెలవడం చాలా కష్టం. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దారహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాన్ని. సో ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. Do comment your feedback. Thank you for watching the video.